ఈవిడ బ్లడ్ తీసుకోవాలి, బీపీ పల్స్ అన్ని చెక్ చేసి బ్లడ్ సరిపోతుందో లేదో టెస్ట్ చేయండి. ఓకే రండి మేడం. ఎక్స్క్యూజ్ మీ, యాక్సిడెంట్ జరిగిన అబ్బాయి ఏ రూమ్ లో ఉన్నాడు? ఏం పేరండి? విశ్వ. ఐసీయూలో ఉన్నారు. ఎటు వెళ్ళాలి? రైట్ సైడ్ వెళ్ళండి. థ్యాంక్ యూ. వాడు రోడ్డు మీద పడేసేసరికి బతకడానికి రక్తం అమ్ముకుని బతుకుతున్నాం అన్నమాట. చిచ్చి. ఇదిగోండి సిస్టర్. అలాగే రండి. నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు. విశ్వకి చూడమ్మా ఏం జరిగిందో. సారీ ఆంటీ, ఇదంతా నా వల్లే జరిగింది. విశ్వ నాతో ఎయిర్పోర్ట్ కి రాకుండా ఉంటే యాక్సిడెంట్ జరిగేది కాదు. సారీ ఆంటీ. డాక్టర్ గారు, మా బాబుకి ఎలా ఉంది? అతని పేరెంట్స్ మీరేనా? అవును డాక్టర్. టైంకి ఆవిడ బ్లడ్ ఇవ్వడం వల్ల హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆవిడంటే ఎవరు డాక్టర్? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు. ఏబీ నెగిటివ్, చాలా రేర్ గ్రూప్. దొరుకుతుందో లేదో అనుకున్నాను, కానీ బాబుని హాస్పిటల్కి తీసుకొచ్చిన ఆవిడది కూడా అదే గ్రూప్ అవడం వల్ల ఆవిడ బ్లడ్ ఇస్తాననడంతో నిజంగా యు ఆర్ సో లక్కీ. ఆవిడెవరు డాక్టర్ గారు? తనెక్కడుంది? ఆవిడ ఇందాకే వెళ్ళిందమ్మా. బయటికెళ్ళి చూడండి, ఉంటుందేమో. నీ అన్నను కాను అమ్మే నేను. చిట్టి వినవే నా బుజ్జి కనవే, నీ పుట్టు మచ్చై ఉంటా.
చీమకు కూడా హాని చేయడు. అలాంటి వాడికి ఎలా యాక్సిడెంట్ జరిగిందంటే నాకేం అర్థం అవ్వట్లేదు. వైకుంఠం చూసావరా, జాను నాకు దూరంగా వెళ్ళాలనుకుంది కానీ తన వాళ్ళకేమన్నా అయితే మాత్రం మెరుపులా వచ్చేస్తుంది. అవును సార్, రేపు ఒకవేళ మీకు ఏదైనా జరిగినా ఇలాగే వచ్చేస్తుంది అనిపిస్తుందండి.